ప్రభాస్ రుద్రాక్ష గెటప్ లో ఎలా ఉన్నాడు? రుద్రుని గెటప్ లో బాగున్నాడు. ఎలా అనిపించింది లుక్ చూసినప్పుడు ప్రభాస్ అన్నది? లుక్ చూసినప్పుడు చాలా హై లెవెల్ గా అనిపించింది. మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరి కన్నప్పలో? మూవీ పైన ఈసారి ఇది పెద్ద హిట్టే కొడుతుందని చెప్పేసి నాకు కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే ఇప్పుడు ఈ కన్నప్పలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా చిన్నది అంటున్నారు. మరి ఆ చిన్న క్యారెక్టర్ ని ఎలా చూపించబోతున్నారు? మీరు ఒకవేళ స్క్రీన్ మీద వస్తే ప్రభాస్ అన్న ఎలాంటి ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటున్నారు మీరు? ప్రభాస్ క్యారెక్టర్ అందులో చిన్నదైనా చేసేది ప్రభాస్ కదా, ఆ సో హైలైట్ గా ఉంటుంది. ఓకే. సో విధ్వంసాన్ని సృష్టించబోతున్నాడా మరి ప్రభాస్? సృష్టించబోతున్నాడు. అంటే ఈ 3 నిమిషాల క్యారెక్టర్ తోటి 1000 crores కొట్టే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? ఉంది. సో పుష్ప రికార్డ్ బ్రేక్ చేస్తుందా? తెలీదు, చేసే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? మేబీ. ఓకే. అంటే మంచు విష్ణు అన్న ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్, ఇంకో భారీ బడ్జెట్ పెట్టారు కదా. సో మూవీ డెఫినెట్ గా 2000 crores కొట్టే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. ఓకే. సో ప్రభాస్ అన్న రుద్ర క్యారెక్టర్ లో మరి రుద్రాక్షలు వేసుకొని చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? సడన్ గా షాక్ అయ్యారా? అయ్యాను. అది కొత్త గెటప్ లాగా అనిపించింది అనమాట. ఇంతవరకు ఆయన డిఫరెంట్ యాటిట్యూడ్స్ లో, లుక్స్ లో చూసినాం కదా. ఇప్పుడు ఇది మాత్రం చాలా వెరైటీగా ఉంది. సో ఏదో డిఫరెంట్ గా సంథింగ్ ఏదో ఈ సినిమాలో కొత్తగా ఏదో ఉండబోతుంది అని చెప్పేసి నాకు అనిపించింది. ఓకే. రుద్రుడు క్యారెక్టర్ అంటే ఒక విధ్వంసాన్ని సృష్టించగలడు. మరి ప్రభాస్ అన్న ఈ సినిమాలో ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తారు? మీరు దాన్ని చూసి ఎలా షాక్ అవుతారు? తెలీదు, చూసినాక షాక్ అవుతారు. ఓకే. థ్యాంక్ యూ మేడం.